ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దేశంలో ఏదైతే భారతదేశం స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి చేతుల్లో 1947 సంవత్సరం వరకు ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులు అనుభవించేవాళ్ళమో ఆ పరిస్థితుల్ని ఇవాళ సాక్షాత్తు 2026 సంవత్సరంలో కూడా భారతదేశంలో అనుభవిస్తున్నాం మిత్రులారా. భారతదేశం మొత్తం ఇవాళ క్యాపిటలిస్టుల చేతిలోకి, ఆర్ఎస్ఎస్ చేతిలోకి, మతతత్వవాదుల చేతిలోకి పోయిన దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు బీజేపీ మూలాలు, ఆర్ఎస్ఎస్ మూలాలు వాళ్ళు ధనార్జన కోసం ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకి సొమ్మును దోషపెట్టేదానికి భారతదేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని తాకట్టు పెట్టారు మిత్రులారా. అందులో భాగంగానే వాళ్ళు ఈ భారతదేశంలో కష్టపడి చదువుకుని ఉద్యోగాలను సాధించాలని నెలలు సంవత్సరాల తరబడి విద్యార్థులు చదువుకుని ఉద్యోగాన్ని, జీవితాన్ని వెతుక్కునే పరిస్థితుల్లో, ఉద్యోగాలను వెతుక్కునే పరిస్థితుల్లో, వాళ్ళ జీవితాన్ని పరీక్షించుకునే పరిస్థితుల్లో చదువుకుని నీటి ఎగ్జామ్ రాస్తే ఆ నీటి ఎగ్జామ్ పేపర్ని లీక్ చేసి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొన్ని వేల మంది పిల్లల ఉసిరి పోసుకుంది. ఇవాళ భారతదేశంలో ఇవాళ నీటి ఎగ్జామ్ పేపర్ లీక్ కావడం వల్ల కొన్ని వేల మంది పిల్లలు ఇబ్బంది పడ్డారు. కొన్ని 20 నుంచి 29 మంది పిల్లలు ఇవాళ ఆత్మహత్యల రూపంలో చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి భారతదేశంలో ఏదైతే పార్లమెంట్ ఉందో ఆ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటును ముట్టడించి మాకు న్యాయం చేయండి, ఈ నీటి పేపర్ లీక్ కి సంబంధించిన దోషులను శిక్షించండి, దానికి సంబంధించిన ఏదైతే కస్టోడియన్ ఉన్నారో ఆ శాఖకు సంబంధించిన విద్యాశాఖకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ని ఆయన్ని రాజీనామా చేయించండి, మోదీ గారు వీలైతే మీ ప్రభుత్వాన్ని గద్దెను దించండి అని చెప్పేసి పిల్లలందరూ, విద్యార్థులందరూ వారి నిరసన తెలియజేయడానికి వేలాదిగా వెళ్ళి భారతదేశం ఏదైతే పార్లమెంట్ ఉందో పార్లమెంట్ దగ్గర వారి నిరసన, శాంతియుతమైన నిరసన తెలియజేస్తే ఈ బీజేపీ ప్రభుత్వం ఆ పిల్లలందరినీ, విద్యార్థులందరినీ చుట్టుముట్టి ఆ విద్యార్థులందరినీ లాఠీలతోని, టీయర్ గ్యాస్ తోని వాళ్ళ మీద విపరీతమైన దాడులు చేసి వాళ్ళందరినీ, పిల్లలందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టారు. ఆ ఘటనలో ఒక విద్యార్థిని కూడా, అమ్మాయి కూడా చనిపోయింది. ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి. భారతదేశం ఎక్కడుంది ఇవాళ? భారతదేశం ఏ పరిస్థితులు ఉంది ఇవాళ? విద్యార్థుల పరిస్థితి ఏంటి ఇవాళ? ఉద్యోగాలు కావాలి, భవిష్యత్తును వెతుక్కోవాలని చదువుకుంటున్న పిల్లల పరిస్థితి ఏంటి ఇవాళ? చాలా దారుణమైన పరిస్థితి. మరో స్వాతంత్ర ఉద్యమం కోసం ఈ దేశం మొత్తం తిరగబడి మరో స్వాతంత్రం సాధించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ ఏర్పడింది. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని దించవలసిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే పిల్లలందరికీ, భారతదేశంలో ఉన్న విద్యార్థులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి సాక్షాత్తు అపోజిషన్ లీడర్ ఏమైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు విద్యార్థులందరి తరఫున వెళ్ళి పోరాడి, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ విద్యార్థులందరి తరఫున పోరాడి ప్రధానమంత్రి గృహాన్ని ముట్టడిస్తామని పోతే దారుణంగా, అతి కిరాతంగా రాహుల్ గాంధీ గారిని ఈడ్ చేసి రోడ్ల మీద ఈడ్చి లాక్కుపోయి దారుణమైన, అమానవీయమైన చర్యలు చేశారు. ఇదంతటిని భారతదేశం చూస్తా ఉంది. భారతదేశం 50 మంది ప్రజలు చూస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో సరైన గుణమాటం చెప్తారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి బీజేపీకి సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ భారతదేశంలో ఇవాళ ఈ ప్రభుత్వానికి కానీ, ఈ కార్పొరేట్స్ కానీ, ఈ వ్యవస్థకు కానీ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఈ భారతదేశానికి చెందిన పౌరులే కాదు, వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, రోహింగ్యాలు, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు ప్రజల్ని. ప్రజలారా మీరందరూ మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశంలో ఈ ప్రభుత్వానికి, ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేవాళ్ళు, పోరాడే వాళ్ళు ఎవరు కాదు, మనమేమని చెప్పేసి మీరు అందరూ గుర్తెరగాలని చెప్పేసి ఆత్మీయంగా తెలియజేస్తూ, ఈ విద్యార్థులు చేసిన పోరాటం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పోరాటం ఏదైతే ఉందో, భారత కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం ఏదైతే ఉందో దానికి తలొక్కి
ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయన ఇవాళ రాజీనామా చేయడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ విజయంగా మేమందరం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తా ఉన్నాం. అలాగే విజయోత్సవ ర్యాలీని ఈ సినిమా రోడ్డు గుండా వెళ్ళి మెయిన్ రోడ్డు గుండా వచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ప్రజలందరూ గమనించాలి, కాంగ్రెస్ పార్టీ మీ ఎందు ఉండి పోరాడుతూ ఉన్నది, విద్యార్థులు ఎందు ఉండి పోరాడుతుంది, కార్మికులు ఎందు ఉండి పోరాడుతుంది, బడుగు బలహీన వర్గాల ఎందు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. రాబోయే రోజుల్లో ఈ బీజేపీ పార్టీని తరిమి కొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.